హలో ప్రైజ్ లో డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. ఈరోజు దేవుడు అనుగ్రహించిన వాగ్దానము దావీదు కీర్తన 22వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. మరి దేవుని వాక్యము మనల్ని ఎంతగానో బలపరుస్తుంది. మీరు అనుకోవచ్చేమో, మా కష్టాల్లో మేము దేవునికి మొరపెట్టినా కానీ దేవుడు మా యొక్క మొరలను వినట్లేదు అని. ఒక్కొక్కసారి మన ప్రార్థనలు దేవుడు వినట్లేదు అని అనుకుంటాం, కానీ దేవుడు అనుకూల సమయమున అప్పుడు చేయాలో అప్పుడు ప్రతి ఒక్క కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు. కానీ ఈ యొక్క ప్రాసెస్లో మీరు నమ్మకాన్ని కోల్పోకూడదు. మరి మన యొక్క పితరుల జీవితంలో కూడా చూసినట్లయితే అబ్రహాము, శారాలు మరి ముదిమి వయసులో దేవుడు ఒక కుమారుని ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు వాళ్ళు ఎన్నో సంవత్సరాలు దేవుని యందు నమ్మిక ఉంచారు. వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదు. అదేవిధంగా మరి దానియేలును చూసినట్లయితే ఆ యొక్క సింహాల బోనులో దేవుడికి మొరపెట్టాడు, తన యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదు. అలా చేయటం వల్ల దేవుడు వారికి విడుదలనిచ్చారు. అదేవిధంగా మరి ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాడుతున్నప్పుడు వెనక ఫరో సైన్యము, మరి ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు వారు ఎంతో భయము చేత ఉన్నారు. కానీ ఆ సమయంలో కూడా వారు దేవునికి మొరపెట్టినప్పుడు, మరి మోషే దేవునికి మొరపెట్టినప్పుడు ఆ యొక్క ముందేమో ఎర్ర సముద్రము, వెనకేమో సైన్యం వచ్చినప్పుడు, మరి అటువంటి పరిస్థితిలో దేవుడు, ఒకవేళ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్న దేవుడు ఆ యొక్క పరిస్థితిలో నీ చేయి విడిచే దేవుడు కాదు. వాటి నుంచి, నీ సమస్య నుంచి తప్పించి నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు. ఈ విధంగా దేవుడు మన పితరుల ఎడల ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు మన యొక్క జీవితంలో కూడా తప్పకుండా చేస్తాడు. మనము మొదటగా దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవునికి ప్రతిరోజు మనము ప్రార్థన చేయాలి. ఏ సమస్య అయినా కానీ మొదట మనము మనుషులకి చెప్పడం కంటే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా తగిన సమయమందు మన యొక్క ప్రార్థనలు ఆలకించి వాటికి జవాబు ఇస్తారని మనము నమ్మకం ఉంచాలి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ రోజంతా దేవుని యొక్క కృప మీకు, మీరు చేసిన పనికి, మీ యొక్క కుటుంబానికి తోడై ఉండను గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.